గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య 100 సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుండి కొన్ని లక్షల వ్యూస్ తో ట్రెండింగ్ లో నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ క్రిష్ చేసిన ఈ విజువల్ వండర్ మూవీకి ప్రధాన ఆకర్షణ కాగా బాలయ్య ఎమోషనల్ డైలాగ్స్ ఇంకా ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై హైప్స్ బాగా పెరిగాయి. ఇటు ఫ్యాన్స్ లో అటు సినిమా ప్రేమికుల్లో కూడా బాగా ఆసక్తి నెలకొంటుంది. సినిమా ఎలా ఉండబోతుంది, అసలు కథ ఎలా ఉంటుంది అని ఎగ్జైటింగ్ గా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 24న ఆడియో రిలీజ్ చేసేందుకు భారీగా ఏర్పాటు చేస్తుంది చిత్ర యూనిట్. బాలయ్య కెరియర్ లోనే 100 సినిమా కాబట్టి ఇది ఒక మైల్ స్టోన్ కాబట్టి అత్యంత వైభవంగా ఆడియోని రిలీజ్ చేసేందుకు తిరుపతి పుణ్యక్షేత్రం ముస్తాబవుతుంది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు బాలయ్య ఫ్యామిలీతో పాటు నందమూరి వారసులంతా ఒకే వేదికపై సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణ, తారకరత్న, కళ్యాణ్ రామ్, నారా రోహితులు అందరూ సందడి చేయనున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆడియో ఫంక్షన్ కు గెస్ట్ గా వస్తున్నాడనే సమాచారం. ఇది బాలయ్య 100 సినిమా కాబట్టి నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటే అని చాటి చెప్పేందుకు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఆడియో ఫంక్షన్ ని. ఈ ఆడియో వేడుకలోనే బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞ తన సినీ ఎంట్రీ గురించి చెప్పనున్నాడు. క్రిష్ తర్వాతి సినిమా తన కొడుకు మోక్షతో చేస్తానని ప్రకటించనున్నారు. ఇక చాలా రోజుల తర్వాత నందమూరి బాలకృష్ణని, ఎన్టీఆర్ ని ఒకే వేదికపై చూడాలని ఫ్యాన్స్ చాలా ఆతృత పడుతున్నారు. ఈ 100 సినిమా చరిత్రలో నిలిచిపోవాలని అందుకే ఇంత భారీగా ఏర్పాటు చేస్తున్నారని విశ్వసనీయాల సమాచారం. ఇదే గనక జరిగితే నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ వారసులు, నారావారి వారసులు కూడా ఒకే వేదికపై కనబడి సందడి చేయనున్నారని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. సంక్రాంతి కన్నా ముందు ఇది వస్తే బాగుంటుందని చాలా ఆరాటంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.